గురించి చర్చే జరుగుతలేదు. ఇది చర్చ ఎక్కడ కూడా, ఇక్కడ మీడియా పరమైన ప్రభుత్వం చర్చ చేయటం లేదు, ప్రజలతోనే చర్చ జరుగుతలేదు, కనీసం పార్టీలతోనే చర్చ జరుగుతలేదు, ప్రభుత్వంలో కూడా చర్చ జరుగుతలేదు. ఇది కదా మనం బాధపడాల్సిన విషయం. అంటే ఇక్కడ ఇది ఏమీ లేకుండా ఇప్పుడు మనం మాట్లాడుతున్నంతసేపు రాజకీయాలు మాత్రమే. ముగ్గురు మిత్రులు మాట్లాడుతున్నారు, సంతోషం. రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఈ రాజకీయాలు మాట్లాడడం వల్ల నీళ్లు వచ్చేస్తే ఇక్కడ ప్రజలకు ఉపయోగం ఉన్నదా లేదా? ఇక్కడ సాగునీటి లేదు, రానున్న రోజుల్లో తాగునీటి కరువు. మరి దీన్ని ఎట్లా మనము ఓవర్కమ్ చేద్దాము? దీన్ని ఎట్లా ఇక్కడ ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు లేదు? ఈ ప్రణాళికబద్ధమైన ఆలోచన ఉంది అనుకుందాం. ఉంటే సరే, ప్రతిపక్ష పార్టీలతోనే మాట్లాడద్దు, భారత ప్రభుత్వంతో మాట్లాడద్దు. మీ ప్రభుత్వంలో మీరు మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా? మేము ఈ ప్రణాళికబద్ధంగా చేస్తున్నాము, ఈ టైంలో దీన్ని రిపేర్ చేస్తాము, ఇక్కడ ప్రజలకు అవసరాలు ఉన్నాయి, దీన్ని సాగునీటి కోసము తాగునీటి కోసం ఉన్నది చెయ్యాలి అనే ఆలోచన మీరు ఎప్పుడైనా మీరు ఆలోచన చేసి ప్రజలకు ఏమైనా ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారా? లేకపోతే ప్రెస్ మీట్ ద్వారా తయారు చేశారా? మీటింగ్లలో తెలియజేశారా? అంటే జీరో. అది కాకుండా అన్ని మాట్లాడుతున్నాం. ఇది ఏమీ లేకుండా అంటే అన్ని మాట్లాడుతున్నాం. ఈ అన్ని మాట్లాడే విషయాలు రాజకీయాలే అయితే తప్పితే ప్రజా శ్రేయస్సు ఎక్కడైతుంది? పాలనాపరమైన అంశాలు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎట్లా అవుతాయి? ఇవి బీజేపీ ప్రశ్నిస్తలేదు, బీఆర్ఎస్ ప్రశ్నిస్తలేదు. అంటే ఇక్కడ హరీష్ రావు ఏం చెప్తున్నాడు? ఓ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానివల్ల ఎవరికి ఉపయోగం? అంటే పార్టీకి నీకు అనువైన వ్యాఖ్యలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు కదా. ప్రజా శ్రేయస్సు కోసం నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు ఏదన్నా ఉంటే మేమంతా కలిసి వస్తాం, డెఫినెట్గా మేమంతా కలిసి వస్తాం. మేము ప్రభుత్వాలతో పనిచేయటం లేదు, ప్రతిపక్షాలతోనే పనిచేస్తున్నాం. మరి ఆ విషయాన్ని మీరు గుర్తెరగాలి కదా. నువ్వు పార్టీ పరమైన వ్యాఖ్యలు చేస్తున్నావు తప్పితే ప్రజా శ్రేయస్సు కోసం వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? ఇది లేదు. భారత ప్రభుత్వం వచ్చేసి లేదు ఇక్కడ ఇంతకుముందే రామన్న చెప్పినట్టుగా, సో అధినాయకత్వం అనేక సందర్భంలో చెప్తున్నట్టుగా అవినీతి జరిగింది. అవినీతి జరిగితే శిక్షలు ఉండవా? యాక్షన్ కావాలి కదా. దానికి యాక్షన్ ఉండదా? పోలీస్ కమిషన్ ద్వారా నిర్వీర్యం చేసిందని హైకోర్టు చెప్పింది. ఒక్క నిమిషం. దీనికి శిక్షలు ఉండవా? దీనికి ఈడీలు రావా? సిబిఐలు రావా? ఇవి ఓన్లీ తెలంగాణకే రావా? గత ప్రభుత్వంతో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే 48 గంటల్లో జైల్లో పెట్టేస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. ఎస్, కిషన్ రెడ్డితో పాటు అడుగున అడుగు వేస్తే అడుక్కు ముందు అడుక్కు తర్వాత బండి సంజయ్ జైల్లో నిమిషమే నన్ను ఒక్క నిమిషం నన్ను మాట్లాడియవే. ఇక్కడ అడుగున బండి సంజయ్ మన కేసీఆర్ జైలు గురించే మాట్లాడిండు. ఇప్పుడు పెట్టొద్దన్న వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి ఏమైనా పెట్టొద్దని చెప్పిండా? ఏమైనా రికమెండేషన్ చేసినామా? అంటే ఇదంతా ఎవరి అవసరాలకు అక్కర్లకు ఆడుతున్న డ్రామా. అప్పుడు వచ్చేసి ఇదే నితిన్ గడ్కరీ గారు వచ్చేసి పార్లమెంట్ సాక్షిగా ఇక్కడ ఉన్న ప్రాజెక్టులన్నీ చాలా గొప్పగా ఉన్నాయని ప్రశంసించింది బీజేపీ కాదా? ఆ ప్రశంస దేనికి చేశారు? మళ్ళీ అదే స్నేహము బంధం అనుబంధం వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి బండి సంజయ్ నా ప్రియ మిత్రు అని చెప్పినట్టు అంత ఈజీగా ఇక్కడ ప్రజలు నీకు ప్రియమైన వాళ్ళు కాదా? రేవంత్ ప్రజలు నీకు ఏమన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళ? నీకు ప్రియమిత్రుడు అనుకునే బండి సంజయ్ గురించి మాట్లాడుతావు కానీ ప్రజలకు నీళ్లు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీళ్ళు అనే చర్చను ఎందుకు తీసుకురాలేదు? మేము సంబంధం ఉంది, హంసే జోడో అని అంటారు. ఎస్, ఇక్కడ ప్రభుత్వాలు కలవాలండి, బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. అది అన్న 1 minute. ఇక్కడ బీజేపీ చేస్తున్న ఒక చదరంగంలో భాగం ఏంటంటే ఎక్కడ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వాలతోని సక్రమైన ఆలోచనతోని పని చేసుకుంటూ బీజేపీ రాజకీయంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ కావడానికి చేస్తున్న ప్రయత్నాలు అనేది క్లియర్ కనిపిస్తుంది. తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలలో కావచ్చు. ఇక్కడ నిజంగా కనుక మీరు రాష్ట్ర ప్రభుత్వంతో కనుక వైరుధ్యాలే కనుక ఉన్నట్టు అవుతే, ఉండమని కోరుకోవటం లేదు, మీకు ఉన్నట్టు అవుతే
ఇక్కడ అంశాల వారిగా మీరు చర్చలోకి తీసుకొచ్చే వాళ్ళు కదా, ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడే వాళ్ళు కదా, ప్రజా శ్రేయస్సు గురించి మీరు ప్రజల్లోకి వచ్చేవాళ్ళు కదా. మరి ఇప్పుడు బండి సంజయ్ ఎందుకు రావట్లేదు, కిషన్ రెడ్డి ఎందుకు రావటం లేదు, కేసీఆర్ గారు ఎందుకు రావటం లేదు, వీళ్ళంతా ఎందుకు రావటం లేదు? ఇది ఒక్క నీళ్ళ సమస్యనే ఉందా తెలంగాణలో? నీళ్ళ సమస్య ఉంది, నిధుల సమస్య ఉంది, ఉద్యోగాల సమస్య ఉంది, సో విద్యా సమస్య ఉంది, మన ఆరోగ్య సమస్య ఉంది. ఇలా సమస్యలు చెప్పుకుంటూ పోతే ఒక 100 సమస్యలు చెప్తాను నేను. మరి ఇవన్నీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆల్కహాల్ గురించి అయితే విపరీతంగా తాగిపిచ్చి చంపేస్తున్నారు. మీకు సిద్దిపేట ఇలాంటి పెరిఫరీ డిస్ట్రిక్ట్స్లలో దరిదాపుగా ఒక విలేజ్ లోపల 70% పీపుల్ ఆల్కహాల్ సఫరర్స్ అండ్ విక్టిమ్స్ గా మారిపోయారు. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద, నాట్ ఓన్లీ హైదరాబాద్, 70% పీపుల్ విక్టిమ్ గా మారిపోయారు. అయినా కూడా మన ఆదాయం ఈ రోజు ఎంత పెంచుకున్నామంటే 86,000 కోట్ల రూపాయల ఆదాయము ప్రభుత్వానికి వస్తున్నది. అంటే ఇక్కడ 70% మంది ఈ రోజు దానికి అడెక్ట్ అయిపోతే 86,000 కోట్ల రూపాయలు మీ ఆదాయాన్ని మాత్రమే లెక్క పెట్టుకుంటున్నారు తప్ప అందులోపల మీ కుటుంబ సభ్యులు ఏదైనా ఉంటే ఇలానే ఉంటుందా అనేది ప్రజల నుంచి ఒక సామాన్యుడు నేను అడుగుతున్న దానికి ఆన్సర్ ఉంటుందా? రైట్ ఇవన్నీ